జరగలేని విషయాన్ని జరిగింది అని 10 సార్లు అబద్ధం ఆడితే ఏం చేయమంటే చెప్పండి మీరు సిద్ధార్థ గారు, చెప్పండి ఏం చేయమంటే? రమ్మన్నా, చర్చకు రమ్మన్నా, దమ్ముంటే రమ్మనండి. బాకీ కార్డు చూసి పెడతాను కదా, 2014 మేనిఫెస్టోలో వాళ్ళు ఏం అమలు చేసిండు, ప్రజలకు ఇచ్చిన మాట ఎంత మోసం చేసిండు. మా ధర్మపురి లక్ష్మణ స్వామికి 500 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి మాట్లాడినండి. 500 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఇస్తా అని పచ్చి మోసం చేసినట్టు ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది. ఇలా వాళ్ళు మాట్లాడతారు పదే పదే వాళ్ళకి ఒకటేనండి నేను చెప్తున్నా మీడియా ద్వారా, ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడి నిజం చేసేలో ఆ చతురులాలు. ఈరోజు ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ఇంక్లూడింగ్ హరీష్ రావు ఆటోలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తిగా మర్చిపోయింది, వాళ్ళని మోసం చేస్తుంది. వాళ్ళనే కాదు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. చర్చకు రమ్మనండి, చర్చకు రమ్మని చెప్తున్నా కదా. ఇప్పుడు రమ్మని 12 గంటలకు చర్చకు రమ్మని వాళ్ళ తరపున వాళ్ళ నేతల్ని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పార్టీ నేతలను పిలుస్తున్నారు. నేతలను పంపిస్తాం మేము. మా నేతలు ఇప్పుడు హరీష్ ఎందుకు ఇక్కడ రెడీగా నా ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రి యొక్క ప్రభుత్వ గృహంలో ఎందుకు రెడీగా ఉన్నా అంటే, హరీష్ రావు